స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్. మీరు ₹1 కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. 75 ఏళ్లలో కురవని వాన దుబాయ్ని ఒకేసారి పెను తుఫాను 12 గంటల్లో కుంభవృష్టితో అతలాకుతలం చేసింది. మొదట ఒమన్, ఆ తర్వాత దుబాయ్లో వర్ష బేపత్సానికి జనం వణికిపోయారు. వానంటేనే దుబాయ్ ప్రజలకు వరం. యూఏఈలో ఏడాది మొత్తం కురిసే వాన ఒకేసారి కురిసిపోయింది. ఎప్పుడూ చూడని వరదలు దుబాయ్ వాసులకు హాలీవుడ్ మూవీ చూస్తున్నట్లుగా కనిపించింది. ఎటు చూసినా వానే. ఎయిర్పోర్ట్లు మొత్తం నీటితో నిండిపోయాయి. వానలు పెద్దగా ఉండవు కాబట్టి సరైన వాటర్ డ్రైనేజ్ వ్యవస్థ లేదు. దీంతో ఎక్కడికక్కడ వరదలు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తాయి. వేలలో కార్లు కొట్టుకుపోయాయి. మొత్తం యూఏఈలో 20 మందికి పైగా చనిపోయారు. అసలు దుబాయ్లో వాన బీభత్సం ఏంటి? వరదల కారణంగా మనుషులు చనిపోవడం ఏంటి? ఇదే ఇప్పుడు ప్రపంచంలో 8వ వింత. వానంటే వారికి అలా మబ్బులు పట్టి వాతావరణం చల్లబడి ఒకసారి అలా వర్షం వచ్చిపోతుందంతే. చాలా అరుదుగా కాస్త ఎక్కువగా వర్షం వస్తుంటుంది. ఇక ఏప్రిల్లో వానంటే అతి కష్టం. మహా అయితే అత్యధికంగా 8 మిల్లీలీటర్ల వాన మాత్రమే గత 75 ఏళ్లలో కురుస్తుంది. కానీ ఏకంగా 250 మిల్లీలీటర్లకు పైగా వాన పడింది. అంతేకాదు భీకరమైన గాలితో కూడిన వర్షం పెను తుఫాను తలపించింది. ఈడ్చి వాన కొడితే వరల్డ్ రికార్డు బద్దలైపోయింది. మరి ఇంతలా దుబాయ్లో ఎందుకు వాన పడిందో ఒకసారి చూద్దాం. అయితే అంతకంటే ముందు మరో విషయం మనం తెలుసుకోవాలి. పాకిస్తాన్లో ఓ వితండవాదన మొదలైంది. అక్కడ చాలా మంది మత పెద్దలకు దేవుడు మెదడిచ్చాడు, కానీ మోకాళ్ళ పెట్టాడు. దీంతో లింక్ తెగిపోయినట్లు మాట్లాడుతూ ఉంటారు పాపం. అదేమంటే దుబాయ్లో వరదలకు కారణం భారత్ అని ఏకంగా సోషల్ మీడియాలో ఇస్లామిస్టులు వెర్రి పుష్పం కామెంట్స్ చేస్తున్నారు. అవి వైరల్గా ఆ దేశంలో మారాయి. తెలివైన వారు మాత్రం ఊరుకోరా పిచ్చి పుష్పమా అని తిడుతుంటే మన దేశంలో మాదిరిగానే మత పిచ్చి ఉన్న వాళ్ళ మాదిరిగా నిజమే అంటున్నారు. ఎందుకంటే మహమ్మద్ ప్రవర్తకు విగ్రహారాధన నచ్చదు. ఆయన వాటిని ధ్వంసం చేస్తారు. కానీ అబుదాబిలో హిందూ దేవాలయం గొప్పగా కట్టారు. స్వామి నారాయణ్ మందిరంలో పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టారు. ఇది ఇస్లాం రాజ్యం, కానీ వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు. అందుకే హోల్సేల్ గా యూఏఈలో కుంభవృష్టి కురిపించాడు అల్లా. ఇంకా ముందు పెను బీభత్సమే చేస్తాడని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇది దైవ కార్యం, అల్లా కురిపించిన వాన. ఎందుకంటే ఆయనకు అబుదాబిలో ఆలయం ఉండటం నచ్చలేదు. అక్కడే పాలకుల కారణంగానే ఇలా శిక్షించాడని చెబుతున్నాడు సోషల్ మీడియా పుష్పం. మరి ఇలాంటి మాటలు వైరల్ గా మారుతాయి కదా. చాలా మంది కూడా ఇప్పుడు అవే కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఫిబ్రవరి 14న భారత ప్రధాని మోడీ స్వామి నారాయణ్ మందిరాన్ని ప్రారంభించారు. ఈ వేడుకకు అబుదాబి అధికారులు, యూఏఈ మంత్రులు కూడా వచ్చారు. ఇప్పుడు అదే భారీ విధ్వంసానికి కారణమైందని, ప్రకృతికి కోపం తెప్పించిందని, అల్లా వారిని శిక్షించాడని చెప్పుకుంటున్నారు పాపం. కానీ స్వామి నారాయణ్ ఆలయం నిర్మాణం పట్ల భారత ప్రజలు యూఏఈకి థ్యాంక్స్ కూడా చెప్పారు. ఎందుకంటే హిందూ మతాన్ని కూడా గౌరవించినందుకు, హిందువులకు ఒక ఆలయం ఉండాలని సంకల్పించినందుకు. కానీ వరదలకు ఈ ఆలయానికి ముడిపెడుతున్నారు పాకిస్తాన్ వెర్రి పప్పలు. మరి దుబాయ్లో ఎందుకు వానలు పడ్డాయి? దుబాయ్లో వర్ష బీభత్సం అనగానే చాలా మంది వెంటనే ఇది క్లౌడ్ సీడింగ్ ద్వారా జరిగింది, దుబాయ్ కృత్రిమంగా వర్షం కురిపించింది, చాలా ఏళ్లుగా గ్రీనరీ పెంచేందుకు ప్రయత్నిస్తోంది, నీటి కొరతను కూడా తీర్చుకునేందుకు ఇలా చేస్తుందని మీడియాలో వార్తలు వచ్చేసాయి. అసలు క్లౌడ్ సీడింగ్ అంటే ఏంటో సింపుల్ గా చూద్దాం. క్లౌడ్ సీడింగ్ లోనే సగం అర్థం ఉంది. మేఘాలను చల్లబరిచేలా చేసి కృత్రిమంగా వర్షం కురిపించడం అన్నమాట. అంటే ఆల్రెడీ అక్కడ మేఘాలు ఉంటే సిల్వర్ అయోడైడ్, పొటాషియం క్లోరైడ్లను విమానాల ద్వారా మేఘాల్లోకి చొప్పిస్తారు. అంటే అక్కడ ముందుగా మేఘాలు ఉంటేనే. కృత్రిమ వర్షం కురిపించే ప్రక్రియలో శూన్యం నుంచి వర్షం కురిపించననేది ముందు తెలుసుకోవాలి. అక్కడ మేఘాలు ఉంటే వాటిలోకి ఈ రసాయనాలు వెళ్ళి నీటి స్ఫటికాలుగా మారుస్తాయి. అంటే మేఘాల్లో తేమ నీటి స్ఫటికాలుగా మారుతుంది. ఆ తర్వాత మేఘాలు చల్లబడి వానలా నీటి బిందువులు ఆ మేఘం నుంచి కురుస్తాయి. ఈ క్లౌడ్ సీడింగ్ వల్ల వానలను కురిపించే పరిశోధనలు 10 ఏళ్ల క్రితం హైదరాబాద్, కర్నూలు, అనంతపురంలో వాన పడేలా చేశారు. ఆ తర్వాత మన వాతావరణ పరిశోధకులు మహారాష్ట్ర, రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో ప్రయోగం చేశారు. కానీ వరదలు రాలేదు కదా. దుబాయ్లో మాత్రం వరదలు వచ్చాయి కదా. నీటి కొరత ఉన్నప్పుడు దుబాయ్లో మాదిరిగా ఇక్కడ కూడా వర్షాలు పడేలా చేయొచ్చు కదా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. కానీ అలా వరదలు వచ్చేంతలా వాన పడేలా చేసేంతగా క్లౌడ్ సీడింగ్ తో కుదరదు. కేవలం పడే వానను అదనంగా 25% ఎక్కువగా కురిపించేందుకు సాధ్యమవుతుందంతే. ఇక కేవలం మబ్బులు ఉన్నప్పుడు విమానాల ద్వారా సిల్వర్ అయోడైడ్, పొటాషియం క్లోరైడ్లను వాటిలోకి చొప్పించినా కూడా
కాస్త వాన పడుతుందంతే. మొత్తానికి నిజమైన మేఘం ద్వారానే భారీగా వర్షం పడాలి, కానీ ఇలా వరదలు వచ్చేంతగా క్లౌడ్ సీడింగ్ ని చేయడం కుదరదని శాస్త్రవేత్తలు అంటున్నారు. మరి దుబాయ్లో ఎందుకు అలా వర్ష బేపత్సంలో వరదలు వచ్చాయంటే దానికి వాతావరణంలో వచ్చే మార్పే అంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే ఎప్పుడు ఇలా వర్షాలు కురవవు, ఇది అత్యంత రేర్ గా జరిగే ఘటన. పైగా పెనుగాలితో కూడిన వాన పడొచ్చని దుబాయ్ వాతావరణ శాఖ కూడా వారం ముందే హెచ్చరించింది. కాకపోతే ఇంతలా పడుతుందని వారు కూడా ఊహించలేదు. ఎందుకంటే ఏడాది మొత్తం కలిపినా కూడా 100 మిల్లీలీటర్ల వానే పడుతుంది. ఎప్పుడూ పొడిగానే ఉంటుంది. భారీ వర్షాలు కూడా పడుతుంటాయి. అది కూడా అక్టోబర్ చివరి వారం నుంచి ఏప్రిల్ మొదటి వారం లోపే వానలు పడుతుంటాయి. భారీ వర్షాలు మాత్రం నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఎప్పుడైనా కురవచ్చు. ఇసుక తుఫానులు మొదలయ్యే సమయంలో దుబాయ్లో వర్షం బేపత్సం అతలాకుతలం చేసింది. ఎందుకంటే సముద్రంలోని అల్పపీడనంకు తోడు భూ ఉపరితలంపై వేడి, ఆ తర్వాత ఆకాశంలో చల్లని వాతావరణం కలిసి స్క్వీజ్ క్లౌడ్స్ ని ఏర్పరుస్తాయి. అంటే ఒక టవల్ మొత్తం నీటితో మొద్దైన తర్వాత పిండితే నీళ్లు ఎలా పడతాయో మేఘాలు కూడా ఈ వేడి చల్లని వాతావరణం కారణంగా అల్పపీడనంతో ఒకేసారి భారీ వర్షం కురిసేలా చేసింది. ఇది అసాధారణంగా జరిగే ప్రక్రియ. కానీ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న గ్లోబల్ టెంపరేచర్స్ ఇలాంటి వాటికి కారణం అంటున్నారు సైంటిస్టులు. ఈ గ్లోబల్ వార్మింగ్ కారణంగా రాబోయే 30 ఏళ్లలో వాతావరణ సైకిల్ మొత్తం దెబ్బతింటుంది. ఒకవైపు వానలు, వరదలు, మరోవైపు కరువులు, నీటి కొరత ప్రపంచాన్నే వణికిస్తాయంటున్నారు శాస్త్రవేత్తలు. యుఏఈలో విపరీతంగా వేడి పెరుగుతోంది. గత దశాబ్దంలో వాతావరణం వేడిగా మారింది. అందుకే ఉరుములు, గాలులతో కూడిన వానలు పడుతున్నాయి. అరబ్ దేశాలలో ఆయిల్ను విరివిగా వాడుతారు. పైగా ఎడారి ప్రాంతానికి తోడు వేడి, ఆ పక్కనే సముద్రం. దీంతో ఇలాంటి థండర్ స్మార్ట్స్ కు అనువైన వాతావరణం ఏర్పడుతుందని చెబుతున్నారు. అంటే భవిష్యత్తులో యుఏఈ మొత్తం భారత్ లాంటి వర్షాలను చూస్తుందని హెచ్చరిస్తున్నారు. తేమతో కూడిన వేడి వల్లే ఎక్కువగా వానలు పడతాయి. ఈ మేఘాలతో క్లౌడ్ సీడింగ్ చేసి వర్షాలు పడేలా దుబాయ్ వాతావరణ శాఖ చాలా ప్రయత్నాలు చేస్తుంది. అయితే వారు ఇక తేలికపాటి జల్లుల కోసం క్లౌడ్ సీడింగ్ చేయాల్సిన అవసరం రాకపోవచ్చు. ఎందుకంటే అరేబియా సముద్రం చుట్టూ నేలపైన విపరీతమైన వేడి పెరుగుతోంది. కాబట్టి కుంభవృష్టి కామన్ గా మారే పరిస్థితి ఉందని ఎడిన్బర్గ్ యూనివర్సిటీ వాతావరణ పరిశోధకులు గాబీ హెగెల్ హెచ్చరిస్తున్నారు. భారీ వర్షాలకు ఈఏసీ సముద్ర తీర నేల ప్రాంతం అనువుగా మారుతుందని చెబుతున్నారు ఆయన. ఎక్స్ట్రా మాయిశ్చరైజర్ అంటే ఎక్స్ట్రా వాన అని సింపుల్ గా చెబుతున్నారు. కానీ పాకిస్తాన్ పుష్పాలు మాత్రం ఇది ఆ అల్లా పనే, దుబాయ్లో మందిరాన్ని నిర్మించడం పాపంగా చెబుతున్నారు. మొత్తానికి దుబాయ్లో పడిన వాన సర్వసాధారణ ఓ వాతావరణ పరిస్థితి మాత్రమే. మరి పాక్ పుష్పాలపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.